కలలు మన మనస్సులో దాగి ఉన్న భావాలు, భయాలు, ఆశలు ఎలా కలిసిపోతాయో అర్థం కాని మర్మమే. నిద్ర లేచిన వెంటనే చాలా కలలు మాయమైపోతాయి. కానీ కొన్ని మాత్రం మనస్సుకి గుచ్చుకొని స్పష్టంగా గుర్తుండిపోతాయి. వాటిలో పాము కల ముఖ్యమైనది. పామును కలలో చూడగానే చాలా మంది గబగబా భయపడిపోతారు. ఏదో చెడు జరుగుతుందేమో అన్న ఆందోళన వెంటాడుతుంది. అయితే కలల శాస్త్రం మాత్రం ఈ భయానికి భిన్నమైన అర్థం చెప్తుంది. పాము కనిపించడం ప్రమాద సంకేతం కాదు. చాలా సందర్భంలో అది శుభప్రదంగా భావించవచ్చని నిపుణులు అంటున్నారు. జీవితంలో కొత్త దిశలు తెరుచుకోవడం, ఆర్థికంగా బలపడడం, వ్యక్తిత్వంలో శక్తి పెరగడం వంటి అంశాలు పాము కలలో ప్రధానంగా ప్రతిఫలిస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా మీ మంచంపై పాము కనిపిస్తే మీ వ్యక్తిగత జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారని, భావోద్వేగ పరమైన బంధం ఏర్పడవచ్చని సంకేతమని భావిస్తున్నారు. అదే పాము కాటు వేసినట్టు కనిపిస్తే అది ముందస్తు హెచ్చరిక. త్వరలో మీ జీవితంలో ఒక సమస్య తలెత్తవచ్చని సూచన. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనే అర్థం. పాము కాలు మీద ఎక్కుతున్నట్టు కలగంటే త్వరలోనే ఆర్థిక లాభం దక్కుతుందనే శుభ సూచనగా భావిస్తారు. పాము రంగు కూడా కళ అర్థాన్ని పూర్తిగా మార్చేస్తుందని కళల పరిశోధకులు చెప్తున్నారు. తెల్ల పాము కనిపిస్తే కుటుంబానికి శ్రేయస్సు, అదృష్టంలో చేరువలో ఉందని చెప్తున్నారు. అదే నల్ల పాము కనిపిస్తే అది చెడ్డ కళ కాదు, అది వ్యక్తిత్వ బలం, కీర్తి, ప్రభావం పెరుగుతుందని సంకేతంగా పరిగణించాలని చెప్తున్నారు. కళలో కనిపించే ప్రతి పాము ఒకే అర్థం ఇవ్వదు. ఇది ఎక్కడ కనిపించింది, ఎలా ప్రవర్తించింది, ఏ రంగులో ఉంది, ఇవన్నీ కళ వెనుక ఉన్న సందేహాన్ని నిర్ణయిస్తాయి. పాముల కళలు కొన్నిసార్లు మన అంతర్గత భయాల ప్రతిబింబం అయినా ఎక్కువ సందర్భాలలో ఇవి జీవన మార్పులు, పునరుద్భవం, శక్తివంతమైన దిశల వైపు ప్రయాణానికి సూచికలుగా భావించాలి.